నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రార్థనల పేరుతో బాలికపై పాస్టర్ అత్యాచారం. వాడు పాస్టర్ అంటారా, పాపిస్టోడు అంటామా? వాడు పాస్టరా, పాపిస్టోడా? యేసు మతస్థులు కొంచెం గుర్తించండి. ఎవరికైనా చెప్తే దేవుడు శపిస్తాడని బెదిరింపు. దేవుడు యేసుప్రభు ఈ జయమని అడరా నిన్ను? పాస్టర్ పండు రాలగొట్టాలి ఇటువంటి వాళ్ళకి పండ్లు. వాడట పాస్టర్ అట. పాపిష్టి పనులు చేసేవాడు పాస్టరా? చర్చికి వచ్చిన భక్తులకు సన్మార్గాన్ని బోధించాల్సిన ఒక పాస్టర్ తప్పుదోవ పట్టాడు. ప్రార్థనల కోసం వచ్చిన బాలికపై కన్నేసి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెప్తే దేవుడు శపిస్తాడని బెదిరించాడు. మీ దేవుడు చేయమన్నాడరా? ఈ దేవుడు చేయమన్నాడా? ఇటువంటి ఘనకార్యాలు చేయమన్నాడా? చెప్పిండా నీకు కళ్ళలోకి వచ్చి? దుర్మార్గులారా. దీంతో బాలిక సైలెంట్ కావడంతో పలుమార్లు అతని కామవాంఛ తీర్చుకున్నాడు. ఏలూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. దరిద్రుడా, అడ్డంగా నరకాలరా ఇటువంటి వాళ్ళను. మీరు ఉండొద్దు అటువంటి చోట. వివరాల్లోకి వెళ్తే మనము ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కాళ్ళచెరువు గ్రామంలో చౌటపల్లి రాంబాబు, వాడి ఏజ్ ఎంత? 42. చర్చి ఏర్పాటు చేసి ప్రార్థనలు నిర్వహిస్తుండేవాడు. అప్పుడు వీడే కట్టిండట. తన బోధనలతో పాస్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గ్రామంలోనే కూలి పనులు చేసుకునే ఒక కుటుంబం కూడా తరచు వచ్చి ప్రార్థనలు చేస్తుండే. తమ సమస్యల పరిష్కారం కోసం, ఆధ్యాత్మిక శాంతి కోసం రాంబాబు నిర్వహించే ప్రార్థనలో పాల్గొనేవారు. ఈ క్రమంలో ఆ కుటుంబంలోని 14 ఏళ్ల బాలికపై పాస్టర్ రాంబాబు కన్నేశాడు. మాయమాటలతో ఆమెను లొంగ తీసుకొని పలుమార్లు అత్యాచారం చేయించాడు అంటున్నారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే దేవుడు శపిస్తాడని బాలికను భయపెట్టి ఆమె నోరు మూయించాడు. దేవుడి పేరుతో చేసిన ఈ బెదిరింపులకు భయపడి బాలిక ఎవరితోనూ తనపై జరుగుతున్న అకృత్యాన్ని చెప్పలేకపోయింది. ఇదే అదనంగా పాస్టర్ మరింత రెచ్చిపోయి తన కామవాంఛను తీర్చుకునేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా నెలసరి రాకపోవడంతో గర్భం దాల్చి ఉంటుందని అనుమానించి బాలికతో గర్భ నిరోధక మాత్రలు మింగించాడు దుర్మార్గుడు. ఆ మాత్రలు ఓవర్డోస్ కావడంతో బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. పరిస్థితి విషమించడంతో తట్టుకోలేకపోయిన బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పుకుంది. బాలిక తీవ్ర అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పిల్లలతోటి పోతే, అయ్యా యేసుప్రభు మతస్థులారా, మీరు పిల్లలతోటి పోతే పిల్లల్ని మళ్ళీ ఎంట తెచ్చుకోండి, ఆడ అప్పయ్యకుండా. ఇటువంటి దుర్మార్గులు ఉన్నారు. పాస్టర్లు లంకలు పుట్టిన వాళ్ళంతా రాక్షసులు కాదు, కానీ పాస్టర్లందరూ దుర్మార్గులని అనడం లేదు మనం. కానీ ఉంటారు ఇటువంటి వాళ్ళు. పాస్టర్స్ అంటే వీడు పాపిస్టి పాస్టర్, దుర్మార్గమైన పాస్టర్. ఇవాళ అమాయకమైన అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేశాడు. ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతినే పరిస్థితికి తీసుకొచ్చాడు. రేపు ఆరోగ్యం ఎట్లుంటుంది అనేది కూడా చెప్పడానికి వీల్లేనటువంటి పరిస్థితికి దారితీసి. కాబట్టి మీ ప్రార్థనలు ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఇంట్లో నుంచి కూడా ప్రార్థనలు చేసి యేసుప్రభు వింటాడు. ఈ పాస్టరే వినాలని ఏం లేదు. కాబట్టి మీ పిల్లలను మీరు కొంచెం గమనిస్తూ ఉండండి. గమనించుకుంటూ చర్చికి వండి. మీ మతం ఆచారం మేము వద్దంటలేము, కానీ వాడు పాస్టర్ అంటే పరమ పవిత్రుడు, నేరుగా ఆ యేసు ప్రభువు నుంచే ఉద్భవించిన వాడు. ఇక వాడు చెప్పిందే వేదం అన్న దాంట్లోకి పోకుండి గుడ్డిగా చెడబుట్టిన వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళు అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్త. మరీ అంతగా గుడ్డిగా నమ్మొద్దు. గుడ్డిగా నమ్మితే కొంపలు మూస్తాయి ఇటువంటి దుర్మార్గులు. ఏమంటారు ప్రేక్షకులారు? ఈ పాస్టర్ చేసిన పాపిష్టి పని గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.